నమస్కారం మిత్రులారా. మన జీవితంలో గుడికి వెళ్ళడం అనేది చాలా కామన్ కదా. ఏదైనా పండగ వచ్చినా లేదా మనసుకు కాస్త ప్రశాంతంగా లేకపోయినా మనం గుడికి వెళ్తూ ఉంటాం. అసలు ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మనం మన దేవాలయాల వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం గుడికి ఎందుకు వెళ్తాం? దేవుడికి దండం పెట్టుకోవడానికి, మన కోరికలు చెప్పుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి. మన పెద్దవాళ్ళు దేవాలయాలను కేవలం ప్రార్థనల కోసమే కట్టించారా? లేక వాటి వెనుక మనకు తెలియని మరేదైనా పెద్ద కారణం దాగి ఉందా? అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం దేవాలయాలు అంటే కేవలం రాతి కట్టడాలు కాదు. అవి ప్యూర్ పాజిటివ్ ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. గర్భగుడి కింద భూమిలో నుంచి వచ్చే శక్తివంతమైన తరంగాలను ఆకర్షించేలా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఈ శక్తి తరంగాలు మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనల్ని ప్రభావితం చేస్తాయట. అయితే ఆ ఎనర్జీని మనం ఎలా పొందగలం? ఆ శక్తి మనలోకి ఎలా వస్తుంది? దానికోసమే మన పూర్వీకులు కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పద్ధతులను పెట్టారు. అవే మనం గుడిలో చేసే ఆచారాలు. మనం చేసే ప్రతి పని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటో చూద్దామా? మనం గుడిలోకి వెళ్ళగానే ఏం చేస్తాం? టంగ్మని గంట కొడతాం కదా. ఆ గంట శబ్దం మన బ్రెయిన్లోని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ని సింక్ చేస్తుంది. మన మైండ్లో ఉండే రకరకాల ఆలోచనలన్నీ పక్కకు పోయి ఒక్కసారిగా ఫోకస్ వస్తుంది. అలా మనసు ప్రశాంతంగా ఆ పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది అన్నమాట. ఇక గర్భగుడిలో వెలుగుతున్న దీపం ఆ జ్వాలని అలా రెప్పవేయకుండా చూడటాన్ని త్రాటకం అంటారు. అలా చూసినప్పుడు ఆ లైట్ ఎనర్జీ మన కళ్ళ ద్వారా బాడీలోకి వెళ్ళి మనలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని, అంటే మన ఆత్మశక్తిని యాక్టివేట్ చేస్తుందట. కర్పూర హారతి ఎంత అద్భుతమో తెలుసా? కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే ఆ సువాసన మన చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేస్తుంది. అంతేకాదు, అది మన చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్ని, అంటే మన ఆరాను కూడా క్లీన్ చేసి మనలోని నెగటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది. ఇక ఫైనల్గా తీర్థం ప్రసాదం తీసుకుంటాం. మంత్రాలతో అభిషేకం చేసిన తీర్థంలో, దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదంలో ఆ టెంపుల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా నిండి ఉంటుంది. వాటిని మనం స్వీకరించినప్పుడు ఆ డివైన్ ఎనర్జీ డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. సరే, ఈ ఆచారాలన్నీ పాటించాం, ఈ ఎనర్జీని తీసుకున్నాం. దీనివల్ల మనకు ఏం లాభం? మనలో ఎలాంటి మార్పు వస్తుంది? ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఏమిటో చూద్దాం. ముఖ్యంగా 3 అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయట. మొదటిది మంచి ఆరోగ్యం. పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి వెళ్ళడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెండోది మనశ్శాంతి. టెన్షన్, స్ట్రెస్ అన్నీ పోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక మూడోది ఒక అద్భుతమైన తేజస్సు. ఈ ఇన్నర్ ఎనర్జీ మన ఫేస్లో ఒక స్పెషల్ గ్లోగా తేజస్సుగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది? గుడికి వెళ్ళడం అనేది ఏదో నమ్మకం మాత్రమే కాదు, టైంపాస్ అస్సలు కాదు. ఇది మనల్ని ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా రీఛార్జ్ చేసే ఒక కంప్లీట్ సైంటిఫిక్ ప్రాసెస్. మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో కదా. వాళ్ళు మన మంచి కోసమే మనకు తెలియకుండానే మన ఆచారాల్లో ఇంత పెద్ద సైన్స్ను దాచిపెట్టారు. మనం వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేయకుండా వాటి వెనుకన సైన్స్ని అర్థం చేసుకుంటే చాలు.